ఇవి. దీనికి ఏదైతే లీవ్స్ ఏదైతే ఆకులుంటాయో అవి నార్మల్లీ అవి టచ్ చేస్తే దురద వచ్చేస్తుంది. అందుకే ఏందంటే కొంచెం అలర్ట్‌గా ఉండి ఈ గింజలు తీయాలే. మీకు చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల మీరు చూడండి మీకు దొరుకుతాయి. దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే స్పెషల్లీ మీ అంగాన్ని గట్టిగా చేస్తుంది. మీ ఫర్టిలిటీ ఇష్యూస్‌ని దూరం చేస్తది. ఇక మీరు బెడ్‌రూమ్‌లో చాలా సేపు పెర్ఫార్మ్ గూడా చేయొచ్చు. మీ వీర్యం గట్టిగా గూడా అవుతుంది. ఇప్పుడు ఈ ఈ గింజ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడదాము. దీన్ని యునానీలో తుఖ్మే కౌంచ్ అని జెప్తారు. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ గూడా చాలా యూజ్ జేస్తారు. స్పెషల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అంటే టు ట్రీట్ అన్నీ ఏవైతే లైంగిక సమస్యలున్నాయి దానికి. అంగం గట్టిగా అవ్వడానికి, టైమింగ్ పెరగడానికి, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, స్పెర్మ్ క్వాలిటీ పెరగడానికి, స్పెర్మ్ క్వాంటిటీ పెరగడానికి కూడా ఉంటుంది. ఈ గింజలు ఈజీ టు యూజ్. మరిన్ని ఈ గింజలు తీసుకొని దాన్ని మంచిగా పౌడర్ చేసుకొని అందులో అంటే ఒక కప్పు పాలల్లో ఇది వేసుకొని తాగండి మీరు. ఆ రోజుకి అప్పటికప్పటికే మీకు రెస్పాన్స్ వస్తది. మీరు ఒకవేళ ఇది వాడుతున్నారనుకోండి, మీ అలవాట్లో పెట్టుకొని ఒక 1 మంత్, 2 మంత్స్ వాడారంటే మీ వీర్యం చిక్కగా అయిపోతుంది. ఇక మీకు తిరుగులేని అంత అదొచ్చేస్తుందనమాట ఎనర్జీ. అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు ఏవైనా సరే మీ అలవాట్లో పెట్టుకోండి. చాలామంది ఏందంటే మందు తాగుతారు, అది పల్లీలు తింటారు, అది ఏదేదో గుట్కాలు తింటారు, సిగరెట్లు తాగుతారు. అదేదో చాలామందికి చాలా అలవాట్లుంటాయి. ఈ చిన్న చిన్న అలవాట్లు పెట్టుకుంటే మీకు మీ ఇంటి దగ్గర దొరికే ఫ్రీ ఐటమ్స్ లేకపోతే ఒకవేళ దగ్గరలో ఎక్కడైనా దవాసాస్ దగ్గర లేకపోతే మందుల షాప్ దగ్గర వెళ్తే కూడా మీకు ఇట్లా ఈ గింజలు ఇవ్వండి, తుక్మె కౌంచ్ లేకపోతే దూలగుండి గింజలు అంటే వాళ్ళు ఇస్తారు మీకు. చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. దీన్ని తీసుకొని ఇంట్లోనే గ్రైండర్‌లో దాన్ని పౌడర్ చేసుకొని మంచిగా ఒక 1 స్పూన్ ఒక కప్పు పాలల్లో వేసుకొని లేకపోతే ఒక గ్లాస్ పాలల్లో వేసుకొని మీరు నిదానంగా తాగి పడుకోండి. మీరు చూడండి స్లోలీ మీకు రెస్పాన్స్ కూడా వస్తది. మీ బాడీలో ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ ఉంటదో, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అది కూడా దూరం చేస్తది. మీ బాడీలో అంటే ఒక రకమైన హ్యాపీనెస్, డిజైర్ తీసుకొస్తది. లిబిడో పెంచుతది. టెస్టోస్టెరాన్‌ని బూస్ట్ చేస్తది. ఇది చాలా దీనికి ఇంకా మరిన్ని ఇంకా అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మీ నర్వ్ హెల్త్‌ని సరిగ్గా చేస్తది. మీ నర్వస్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తది. మీ నరాలని స్ట్రెంథెన్ చేస్తది. అంటే మీకు ఎప్పుడైతే కోరికలొస్తాయో ఏమైనా అమ్మాయిని చూసిన తర్వాత, లేకపోతే ఎప్పుడైనా కలవాలనుకున్నప్పుడు మీ బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుంది వయా స్పైనల్ కార్డ్. అంటే అక్కడ నర్వ్స్ ఉంటాయి. నర్వ్ సప్లై ద్వారా అక్కడ వెళ్తుంది. అటు చూడడం ధన్మని టక్‌మని అక్కడ అంగం గట్టిగా పడడం. ఎంత ఫాస్ట్ చూడండి ఇది. అయితే వీటికి హెల్తీ చేస్తుంది ఈ గింజలు ఒకవేళ మీరు పౌడర్ చేసి యూజ్ చేస్తే. అలాగే ఏందంటే దీనికి మీకు ఫిజికల్ స్ట్రెంత్ కూడా వస్తుంది దీంట్లో. బలము గట్టిగా అంటే మీ బాడీ కూడా కొంచెం బలం వస్తుంది. ఎప్పుడైనా సరే మనకు లైంగిక శక్తితో పాటు మీ బాడీకి కూడా శక్తి ఉండాలి. అది లేకపోతే మీకు అన్నెసెసరీ అక్కడ అంగం గట్టిగా పడుతుంది కానీ మీ నడుములో నొప్పి అవుతుంది. మీకు లేవాలనుకుంటే జాయింట్ పెయిన్స్ అవుతున్నాయి. నీరసంగా ఉంది అంటే మీకు అది ఆ సెక్స్‌లో రతి క్రీడలో ఆ ఇంట్రెస్ట్ ఆ రకమైన ఆనందం రాదు. అలాగే ఇన్ఫెక్షన్ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి బాడీ పెయిన్స్, జనరల్ బాడీ పెయిన్స్ చాలామందికి ఉంటాయి. అవన్నీ అలా ఉంటే మీకు అన్నీ ఈ ఒక్క గింజ ఇదొక్కటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంప్లికేట్ లేకుండా మీరు బెడ్‌రూమ్‌లో మస్తు పెర్ఫార్మ్ చేయాలి. మంచిగా హ్యాపీగా ఉండాలి. మీకు ఒకవేళ ఖర్చు ఎక్కువ ఉందని డబ్బుల గురించి ఏదైనా ఆలోచిస్తున్నారంటే మీరు ఇది వాడొచ్చు. మేము ఇది చాలా మెడిసిన్స్‌లో యూజ్ చేస్తాము. స్పెషల్లీ కొత్తగా ఉన్న జంటలు ఒక 1 ఇయర్ లోపల ఒకవేళ మీకు పిల్లలవ్వట్లేదు అని ఒకవేళ డౌటొచ్చింది. స్పెర్మ్ కౌంట్ ఏదైనా తక్కువుంది అది ఉందంటే ఇది వాడండి మీకు రెస్పాన్స్ వచ్చేస్తది. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇది ఇందులో అఫ్రోడిసిక్ ప్రాపర్టీస్ అంటారు. అంటే అట్రాక్ట్ అయ్యే, కలిసే లైంగిక ఏదైతే శక్తి ఉంటుందో అది పెంచే దాంట్లో ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అందుకే మీరు ఇది మీ అలవాట్లో పెట్టుకొని రెగ్యులర్‌లీ వాడండి. ఐ హోప్ నేను ఎంత సింపుల్‌గా అంటే అంత సింపుల్‌గా చెప్పాలని ప్రయత్నిస్తుంటాను ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ మెడిసిన్, ఈ గింజలు ఈజీలీ మీరు వాడి 1 మంత్ తర్వాత కామెంట్ బాక్స్‌లో రాయండి. ఎలా ఉంటుందో చూడండి. నా దగ్గర రానవసరం గూడా లేదు.
మీరది వాడుతూ ఉంటే నిదానంగా మెల్లిమెల్లిగా మీ అంగం గూడా పట్టుకోగలుగుతది. మీకు డిజైర్ గూడా వస్తది. మీకు ఒక రకమైన బాండింగ్ గూడా పెరుగుతది మీలో. మీలో, మీ పార్ట్నర్‌లో. ఎందుకంటే మీకు విపరీతంగా హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. ఏ ఎరెక్షన్‌కైనా సరే నరాలు మంచిగుండాలే, బ్లడ్ సప్లై మంచిగుండాలే, అక్కడే మీకు వీర్యం మంచిగా గట్టిగా ఉండాలే. ఇట్లా ఈ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవ్వాలే. ఇవే ఉంటే అంగం గట్టిగా పడతది. పెర్ఫార్మ్ జేయొచ్చు. ఎక్కువ సేపు ఉండొచ్చు. ఎక్కువ సేపు ఉండాలంటే మీ నరాలు గూడా హెల్తీగా ఉండాలే. ఇప్పుడు నరాల్లో ఒకవేళ సెన్సిటివ్ అయిపోయి ధన్మని ఎళ్ళిపోతుందంటే అది మళ్ళీ సెన్సిటివ్ పెనిస్. అది గూడా దీంతో దానికి గూడా ఇది రిపేర్ జేస్తది. ఇలాంటి మెడిసిన్స్ చాలా ఉంటాయి. మరిన్ని మెడిసిన్స్ గురించి చిన్న మీ ఇంటి దగ్గరలో దొరికే మెడిసిన్స్ నేను చెప్తాను. మీరు వాడండి. మీరు చాలా దూరము విలేజెస్‌లో అక్కడిక్కడ ఉంటారు. మీరు అక్కడి నుంచి నా దగ్గర రావాలంటే చాలా కష్టము. ఎప్పుడైనా సరే ఏదైనా చాలా వివాదాలుంటే నా దగ్గర రండి. మన దగ్గర ఉన్నాయి మెడిసిన్స్ లేవని లేవు. ఇవున్నాయి, క్యాప్సూల్స్ ఉన్నాయి, ఆయిల్ ఉన్నాయి, తైలాలున్నాయి. ఇలాంటివి చూడండి ది బెస్ట్ మెడిసిన్స్. కానీ ఏందంటే మీకు మీ అలవాట్లు ఇది పెట్టుకోండి. మీరు హెల్తీ ఉన్నప్పుడే ఇవి వాడుతూ ఉండండి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాతో కలవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి.